స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభా, ఈ మే నెల భయంకరమైన దినాల్లో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మూడో పునరుద్ధానంలో మీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. చాలా ప్రదేశాల్లో ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పటికీ, ఈ లాక్డౌన్లో ప్రజలందరూ వారి వారి గృహాలకు పరిమితమై ఉన్నప్పటికీ కూడా ప్రభా, మీరైతే ఇదిగో నాయన ఈ పరిశుద్ధ దినం మిమ్మల్ని ఆరాధించడానికి మాకు కొద్ది మందిగా నీ మందిరంలో కూడి ఆరాధించే భాగ్యాన్ని, కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన క్రమాన్ని మీరు జయకరంగా జరిగించండి. అద్భుతమైన దేవుడా, మరలా తిరిగి నాయన ఎవరైతే ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా ఈ ఆరాధనలో పాలిభాగస్తులు అవబోతున్నారు, వారందరూ కూడా దీవించండి. వారందరినీ కూడా మీరు బలపరచండి, మీ శక్తితో నింపండి ప్రభా. వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఓ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధన క్రమాన్ని జరిగించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క గృహము కూడా ఒక నాయన మందిరంగా సిద్ధపరచబడి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి అయ్యా. అద్భుతమైన దేవుడు, శక్తిగల దేవుడు, గతించిన వారమంతా కూడా నీ దయగల హస్తంలో మమ్మలను, మా కుటుంబాలను మీరు భద్రపరిచారు. తిరిగి మరలా నాయన ఇదిగో నాయన రేపు రాబో వారం అంతా కూడా నీ దయగల హస్తంలో ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి. ఈ భయంకరమైన దినాల్లో నీ బిడ్డలైన వారు ఇదిగో ప్రభా ఎలా ఉండాలో, ఎలా నీ తట్టు తమ చేతులెత్తి ప్రార్థించాలో ప్రభా మీరు వారికి నేర్పించండి. ప్రతి వారు వారి వారి కుటుంబాల కొరకు, గ్రామాల కొరకు, ఓ ప్రభా మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు మేము విలపించగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి సంఘము మౌనముగా ఉండుట ఓ ప్రభా ఈ సమయంలో సరైన విధానం కాదు కనుక ప్రభా, ప్రతి వారు తమ తమ బలిపీఠాలను తమ గృహాల్లో నిర్మించుకుని ప్రార్థించి ఇదిగో ప్రభా నిత్యము నిన్ను ప్రార్థించగలిగిన శక్తివంతులు ఉండడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో మీరు ఉండండి, పాటల్లో మీ శక్తిని పెట్టండి, వాక్య పరిచర్య ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ ఆరాధన క్రమాన్ని అంతటినీ జయకరంగా జరిగించండి. ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కరెంటు వల్ల కొంత లోపం ఏర్పడినప్పటికి కూడా అయినప్పటికి కూడా ప్రభా ఈ ఆరాధనలో మీరుండి నడిపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోవాల్సిందని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఈరోజు కరెంట్ లేకపోవటం వల్ల కూడా కొంత మనకి అంతరాయం అయినప్పటికీ కూడా ఈ ఆరాధన క్రమాన్ని మనం జయకరంగా ముందు కొనసాగిద్దాం. దేవుని చిత్తం అయితే కరెంట్ రావచ్చు. మరి ఈ ఆరాధన క్రమాన్ని గాస్పెల్ చర్చెస్ ఆఫ్ ఇండియా పరిచర్య ద్వారా మరి మన యొక్క సంఘ పరిచర్యలో మరి ఈ క్రమాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. దేవుడి సంఘ పరిచర్య అంతటిని ఆశీర్వదించి ఆయా ప్రదేశాల్లో వారి వారి గృహాల్లో ఉంటూ ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మరి తిలకిస్తూ వారు కూడా దానిలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు పేరట మన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. స్తుతి పాటతో మనం ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభిద్దాం. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ స్తుతి పాటతో మొట్టమొదటిగా ఈ ఆరాధన ప్రారంభిద్దాం. భజింతును నిన్ను జగదీశ నా యేసా నా రక్షణకర్త. భజింతును జగదీశ యేసా నా రక్షణకర్త.
పాడండి. రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా యేసయ్యా వాడవయ్యా దేవుడి భయంకరమైన దినాల్లో కూడా మనందరినీ భద్రపరిచి సజీవులు ఉంచినందుకు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం మనల్ని భద్రపరిచి ఆయన శక్తితో ఆయన బలంతో మనల్ని నింపి నడిపించినట్లుగా దేవుడు తన కృపతో మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి ఇదిగో ఈ భయంకరమైన దినాల్లో మనల్ని మన కుటుంబాలకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నిశ్చయముగా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన నమ్మిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు గనుక ఆయన యందే మన నిరీక్షణ. ఆయనే మనల్ని కాపాడగలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తూ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ స్థితిగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయ కాలపు ఆరాధనలో మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. ఇదిగో ఆకాశంలో మీరు మాతో ఉన్నారు,
ఆకాశంలో మీరు మాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని భక్తుడు సెలవిచ్చినట్లుగా మమ్మల్ని కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఆదరించి నడిపించగలిగిన శక్తి గల దేవానికి వందనాలు 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 వందనాలు. అందరు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు నోరు తెచ్చి ప్రభువుని మహిమ పరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నార్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నార్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా
రాజులుగా యాజకులుగా మమ్మల్ని ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజగా చేశావు ప్రభు. మమ్మల్ని ప్రేమించి లోకంలో ఏర్పాటు చేసుకున్నావు ప్రభు. అదని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న మా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, మహిమ కలిగిన వాడా, నీ నోటి మాట చేత సకల సృష్టిని సృజించిన దేవాది దేవా, నీకు వందనాలు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ పరిశుద్ధ దినాన నా తండ్రి నీ పాదాల చెంతకు వచ్చే కృపాధన్యత మాకును నా తండ్రి మా సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా, దినములు బహు భయంకరముగా ఉన్నప్పటికీ లోకం మీదకి వచ్చినవి విపత్తులు బట్టి నా ప్రభా, నాయన లోకమంతా కూడా నాయన కలవరంతో ఉంటున్న ఈ దినాలలో నా ప్రభా, నాయన నీ నామము మహింపరచబడుటకు గణపరచబడుటకు నాయన మీరు కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధముగాను నా తండ్రి ఆత్మతోను సత్యముతో ఆరాధించి నేను కనపరచాలని వాక్య లేఖనాలు సెలవించుచుండగా నా తండ్రి, ఇదిగో ప్రభా, సార్వత్రిక సంఘాలన్నీ కూడా నాయన ఇదిగో కూడుకుని నేను ఆరాధించలేని నా తండ్రి పరిస్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా నాయన ఇదిగో నా తండ్రి ఈ రీతిగా నా ప్రభా ఆన్లైన్ ద్వారా నా తండ్రి నాయన మా సంఘ బిడ్డలను బలపరుస్తూ నా తండ్రి, అలాగే ప్రభా అనేక మంది కొరకు ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి ధైర్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి నా ప్రభా, నాయన ఇది నా తండ్రి మొదటి నుండి నువ్వు హెచ్చరిస్తూనే ఉన్న దినములై ఉంటుండగా ఇదిగో అలనాడు ప్రవక్తల ద్వారా మీరు ప్రవచించి ఉన్నారయ్యా. ఇదిగో నా తండ్రి నాయన మీరు అక్కడ దినాల్లో నా తండ్రి సూచనలన్నీ కూడా జరగవలసి ఉండి ఉంటుండగా ప్రభా, మేము కలవరము చెందక భయపడక నా తండ్రి నీ పరిశుద్ధమైన స్థితిలో మేము నా ప్రభు సిద్ధపరచబడుతున్న ఈ రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా ప్రతినిత్యము ఉండాలని నాయన నీ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చి ఉన్నారు తండ్రి. అందును బట్టి వందనాలు. కానీ నాయన మేమైతే నా తండ్రి నీ రాజ్యం కొరకు ఎదురు చూడటానికి ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉండి ఉన్నప్పటికీ కూడా లోకంలో నిన్ను ఎరగని ప్రజలు అనేక మంది నాయన కొనిపోబడుచున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఈ ఉగ్రతను నువ్వెందుకు అనుమతించావో మాకు తెలియదు. మనుషులుగా మానవాళిగా మేము చేర్చిన ఇదిగో ప్రభు నా తండ్రి నాయన దురభిమాన పాపాలు బట్టి నా తండ్రి అవిధేయతలను బట్టి నా ప్రభు నాయన దేవాది దేవుడైన నీకు రావాల్సిన మహిమ ఘనత నీకు చెందకుండా నా తండ్రి ఇదిగో మానవుల హస్తకృత్యములైనటువంటి వారికి చెందుతున్న ఈ దినాలలో నా ప్రభు నాయన శ్రమ వచ్చిందని నా తండ్రి నిన్ను ఎరిగిన బిడ్డలందరూ నమ్ముచున్నాం యేసయ్య. కానీ నా తండ్రి నువ్వు జాలి కలిగిన దేవుడివి, ప్రేమ కలిగిన దేవుడివి, దయ కలిగిన రాజు అయ్యా. అడగగానే జవాబిచ్చే దేవుడు కాబట్టి నాయన ఇదిగో నా తండ్రి దినాలలో మేము ప్రార్థిస్తున్నాం. నాయన ఈ వైరస్ నుండి నాయన సర్వమానవాళికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాం ప్రభా. అనేక మంది నిన్ను ఎరిగిన వారు ఎరగని వారు దైవ సేవకులు కొనిపోబడుచున్నారయ్యా. దినములకు కొన్ని వేల మంది వందల మంది కొనిపోబడుచున్నారు నాయన. రక్షణలోనికి రాకుండానే వెళ్ళిపోవచ్చున్నారు ప్రభా. నరకాగ్నికి గురైపోతున్నారయ్యా. అలా జరగటం నీ చిత్తము కాదు నా తండ్రి అయ్యా. నువ్వు సర్వలోకాన్ని ప్రేమించి భూలోకానికి ఏతించిన దేవుడు అయ్యా. నీ ప్రాణాన్ని నా తండ్రి ఇదిగో నీ చివరి రక్త పొట్టు వరకు కూడా నాయన సర్వమానవాళి కొరకు సమర్పించిన దేవాది దేవుడు అయ్యా. కానీ నా తండ్రి నాయన మాలో ఉన్న విధేయతల వల్లే నాయన మానవుని యొక్క మనోనేత్రాలు మూయబడటం ద్వారా నిన్ను గ్రహించలేని స్థితిలో ప్రజలందరూ ఉంటుండగా యేసయ్యా ఈ దినాలలో వారితో మాట్లాడండి. వారి మనోనేత్రాలు తెరవబట్టుకు నీ కృప దయచేయండి. సర్వశక్తి కలిగిన దేవుని వైపు వారు చూడటానికి నీ ద్వారాలు తెరవచ్చేయమని అడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. అంతటను అందరూ మారు మనసు పొంది నీ బిడ్డలుగా స్థిరపరచబడాలని ఇదిగో ప్రభు దినమెల్ల నీ చేతులు చాపుచున్న దేవాది దేవుడు అయ్యా. దేవానికి లోబడే మనసులు సర్వమానవాళికి దయచేయమని అడుగుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది నాయన బిడ్డల మీద ఉండి నాయన మరణముతో పోరాడుచున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నామయ్యా. వారికి విడుదల కలగచేయండి. తల్లిదండ్రులను పోగొట్టుకుని బిడ్డలు పోగొట్టుకుని తల్లిదండ్రులు, రక్త సంబంధికులు పోగొట్టుకుని వారి రక్త సంబంధికులు నాయన దిక్కులేని
ఉంటున్నారయ్యా. వైద్యము అందక, ఆక్సిజన్ అందక నాయన ఎక్కడ ఎలా ఉంటున్నారో తెలియదు దీన స్థితిలో కొట్టబడుచుండగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని తాకబడి అడుగుతున్నాం. నీ చిత్తమైతే వారందరికీ నాయన మరణ భయం నుండి విడుదల కలిగించేది. ఇది నాలో ప్రతి ఒక్కరు మరణ భయంతో పరుగులు తీస్తుండగా తండ్రి, మరణం ఎవరిని వెంటాడుతుందో తెలియని దినాల్లో ఉంటుండగా ఈ క్షణంలో బ్రతికున్న వారు నా తండ్రి ఇంకో గంటలో ఉంటామో లేదా అనే స్థితిలో ఉంటుండగా అయ్యా అటు భయాలన్నింటి నుండి విడుదల కలగచ్చేయి. నువ్వు ఒక్కడివే నాయన సర్వశక్తి కలిగిన దేవుడు, విడుదల ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. అందుకే నేను పాదాల పట్టుకుని అడుగుతున్నా. నీ బిడ్డలు శ్రమ పడటం నువ్వు చూసే దేవుడు కాదు. మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని అడుగుతున్నా. ఇదిగో వారికి పరిచర్య చేస్తున్న డాక్టర్స్ కు సంబంధించిన వారు, నర్సులు, డాక్టర్స్, ఇదిగో ప్రభు అక్కడ పరిచర్య చేసే బిడ్డలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాయన, ఆశా వర్కర్స్, ఇదిగో వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగస్తులు ఒకరు కాదయ్యా. అందరూ మనుషుల్ని కాపాడడానికి ప్రయాసపడుతున్నారు. కానీ మానవుల ప్రయత్నము వ్యర్థము నాయన. దేవాది దేవుడు అయిన నువ్వు దర్శిస్తే నీ కను దృష్టి నాయన లోకం మీదకి వస్తే నా తండ్రి నాయన నీ కరుణ కలిగిన చూపులు లోకం మీద ఒక్కసారి ఉంచితే చాలు ప్రభా. నాయన పరిస్థితులన్నీ మార్చబడితే, ఈ తెగుళ్ళన్నీ నయపరచబడితే తండ్రి నాయన మానవులందరూ కూడా వారి మనసును నీ వైపు త్రిప్పి ఇదిగో ప్రభా నీ పాదాల దగ్గర కన్నీటితో వేడుకోగలిగిన మనసులు మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా అనేక మంది దైవ సేవకులు కూడా నా తండ్రి నీతిమంతులు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులైనటువంటి దైవ సేవకులందరూ కూడా నీ రాజ్యానికి చేరబడుతున్నారయ్యా. ప్రభా విడిచిపెట్టబడిన దైవ సేవకుల కుటుంబాలను నాయన వారి సంఘాలను బలపరచండి. ఆత్మీయులు ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించి వారికి ఆదరణించి బలపరచమని అడుగుచున్నాం. దేవా నీ పరిచర్య బహుగా నా తండ్రి ప్రబలవలసిన దినాల్లో మేమున్నామయ్యా. రాకడ దినాల్లో కరువులు, యుద్ధ వార్తలు, తెగుళ్ళు, ఇదిగో ప్రభు నాయన భూకంపాలు, జల ప్రళయాలు వస్తే నువ్వు సెలవిచ్చి ఉన్నావు. అవన్నీ జరుగుతున్నాయి తండ్రి. ప్రభా మానవుల్లో భయాన్ని కలగచ్చేయండి, నీకు లోబడే మనసులు కలగచ్చేయండి. అటువంటి దినాల్లో మేము ఉండి ఉంటుండగా ప్రభా సర్వశక్తివంతుడైన నీ వైపు ప్రతి ఒక్కరు హృదయం తెప్పబడుటకు మీరు కృప దయచేయండి. వివిధ కాల సమయంలో ప్రభా నాయన మా 4 సంఘాలను బలపరచండి తండ్రి. కొడాలి, వేములపల్లి, నిమ్మగడ్డ, యార్లగడ్డ, ఇదిగో ఈ సంఘాలకు అనుసంధానమైన మా గ్రామ బిడ్డలు ఉన్నారయ్యా. ఇదిగో ఆయా ప్రాంతాల్లో నా తండ్రి నివాసం ఉంటున్నారు మా ప్రియ బిడ్డలు, మా సంఘ బిడ్డలు. నా ప్రభా ప్రతి ఒక్క గృహము చుట్టూ నీ కంచి వేయండి. నీ ప్రోక్షించబడిన రక్తము, నీ శిలువ ముద్ర వేసి నా తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ ఆయురారోగ్యాలతో సజీవులుగా భద్రపరచండి. ఏ కీడు, ఏ తెగులు, ఏ గుడారము సమీపించకుండానట్లుగా యేసయ్యా నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరిచి మా ప్రియ బిడ్డలందరినీ కూడా నీ కృపలో వర్ధిలింపచేయమని అడుగుచున్నాం. వారితో కూడా నాయన ప్రభా మా సంఘ బిడ్డలతో కలిసి మా ప్రియ గ్రామ ప్రజలను కూడా జ్ఞాపకాలు చేసుకోండి. మా గ్రామ ప్రజలకు కూడా నా తండ్రి భయాందోళనతో కొట్టబడుచుండగా ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయండి. మాకు తెలియకుండా నా ప్రభా ఎవరైనా ఈ వైరస్ బారిన పడి నా తండ్రి బలహీనులుగా ఉండి ఉన్నట్లయితే యేసయ్యా ఈ సమయంలోనే నీ గాయపడిన హస్తాన్ని వారి మీదకి చాపండి, వారికి విడుదల కలగచేయండి, వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి అయ్యా. వారు ఆరోగ్యవంతులుగా మళ్ళా తిరిగి లేచి నీ నామాన్ని మహిమపరచలాగా నీ కృప దయచేయమని అడుగుచున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట సెలవిస్తే చాలయ్యా అద్భుతాలు జరుగుతాయి తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అది గ్రహించినట్లుగా మా గ్రామ ప్రజలందరి చుట్టూ మీ కంచి వేయండి. మా గ్రామం చుట్టూ కూడా నీ శిలువ ముద్ర వేసి దుష్టుడికి, చీకటికి, తెగులకి అధికారం లేకుండా మీ రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో దైవజనులు నా ప్రభు మీ పక్షముగా నిలిచియండి. మా సంఘాలను బలపరచుటకు నా తండ్రి మీ ఆత్మ చేత అభిషేకించబడి వాడబడుచుండగా నా ప్రభు ఇంకా నా తండ్రి బలమైన ఆత్మతో నింపి నాయన ఈ కడవరి దినాలలో, ఈ కలవర దినాలలో ప్రభు నాయన ఆదరణకరమైన వాక్యముతో మేము నీ రాజ్యము కొరకు ఎలా సిద్ధపడాలో మీరు సూటిగా బాహాటముగా మాతో మాట్లాడండి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మానవుని హస్తకృత్యాలేనయ్యా. ఘనమైన ఏదైనా మేమేమి సంపాదించుకున్నా అది మానవుల వల్ల కలిగినదే. కానీ ఇదిగో ప్రభు దాని కొరకు ప్రజలు ప్రాకులాడచ్చు వాటి వెనుక పరుగులు తీస్తున్నారు.
అన్నారు, కానీ వాటన్నింటినీ ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడు అయిన నీ వైపు చూడలేకపోతున్నారయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటి వెనుక కాదు, కానీ నీ వైపు చూసి నీ వెనుక ప్రభా నీ పాదాల దగ్గర నా తల్లి నిలిచి నీ ప్రార్థించి సమస్తాన్ని పొందుకోగలిగిన కృపాధన్యత మా ప్రియబిడ్డలకును నిన్ను ఎరగని ప్రజలకును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నడిపించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని మా ప్రియబిడ్డలందరి చుట్టూ నీ కంచి ఉంచి ఇదిగో ఈ పరిశుద్ధ దినాన ఈ ఆరాధనలో పాల్గొంపులు పొందుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి అవసరతులన్నీ కూడా యేసయ్య నామములో తీర్చి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన క్రమాన్ని జరిగించడానికి కొద్దిమందిగా మనం మందిరంలో ఉన్నాం. ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి 39వ కీర్తన మనందరూ లేచి నిలబడినట్లయితే వాక్య ప్రతివచనాలుగా నేను మొదటి వచనం చదువుతుండగా మీరు రెండవ వచనం చదవాలని ప్రభు గారు మనం కోరుతున్నాం. మరి మీ అందరూ కూడా 39వ కీర్తన చూసి నేను మొదటి వచనం చదువుతాను, మీరు గట్టిగా రెండవ వచనాన్ని చెప్తాను. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా హృదయములను నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దాన్ని చేసేది నేను నీవే కనుక నోరు తెరవక నేను మౌనైనది. దోషమును బట్టి నీవు మమ్మలను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెడ కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. నేను వెళ్ళిపోయి లేకపోకమునప్పుడు నేను తెప్పరిగినట్లు నన్ను కోపంతో చూడను. దట్ ఇస్ నాతో చెప్పండి. యెహోవా, నా అంతం ఎట్లుండును? నా దినముల ప్రమాణం ఎంతైనది? నాకు తెలుపుము. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ 39వ దావీదు కీర్తనని మనం చూసినప్పుడు భక్తులైన దావీదు దేవుని కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. అంతేకాదు తనను తాను సమర్థించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఈ కీర్తనాంశంలో కనబడుతుంది. ఇక్కడ మొట్టమొదటి మనం చూసినప్పుడు మొదటి వచ్చిన నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆశ్చర్యంగా మనకు కనబడుతున్నాయి. కష్టతరమైన పరిస్థితులు ఉన్నట్లుగా మనకు కనబడుతున్నాయి. కొంత నిరాశ నిస్పృహ కూడా దావీదుకు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కింద మాట్లాడినప్పుడు ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వంటి వాడే. మనుషులు వట్టి ఊపిరి వంటి వాడే. ఓని గాలి కొరికే వారి తొందరపాటులా కనబడుతుంది. మేము ఎంత స్థిరంగా ఉన్నా, ఎంత ధనం కూర్చుకున్నా వట్టి ఊపిరి వంటి వారమే అని తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆ నిరాశలో తను తాను సరిచేసుకుంటున్నాడు, తను తాను దిద్దుకుంటున్నాడు. దేవుడి దగ్గర కొన్ని విన్నపాలు ఆయన తీసుకుని వచ్చాడు, కొన్ని
ప్రశ్నలు దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లుగా నా మార్గములన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆ పరిస్థితుల విషమించిన దినాల్లో ఇంకా జీవితం ఏముంది, ఒట్టి ఊపిరి వంటిదే కదా అని మాట్లాడుతూ నా యొక్క మరి అంతం ఎలా ఉండదో నాకు తెలియవచ్చు, నా జీవిత లేకపోతే నా యొక్క ఆయుష్ ఎంత అల్పమైనదో నాకు తెలియవచ్చు. ఇక కింద చూసినప్పుడు మనం చూస్తే నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుసు. నా దినాల యొక్క లెంత్, ప్రమాణం అంటే లెంత్, దాని పొడవు ఎంత, ఎన్ని దినాలు. ఎందుకంటే మనుష్యుడు తన ఆయుష్ని గురించి తాను చెప్పలేదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి వారు, గాలి బుడగ వంటి వారు మనం. మరి నిజంగా నేను కూడా మరి పరిస్థితుల్లో మన సహవాసంలో గొప్ప దైవజనుడైన చాలా ముక్కుసూటిగా మాట్లాడే రోషం కలిగిన దైవజనుడు, దేవుని యొక్క సత్య విషయంలో నమ్మకంగా ఉండేవాడు. కొన్ని ఇబ్బందులు కష్టాలు తనకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉండగలవా ఈ ఊళ్ళో ఈ గ్రామంలో అంటే తను అన్నాడు, దేవుని కొరకు మరణమైన నేను సిద్ధమే. ఎందుకంటే ఈ లోకం మట్టికే మన జీవితాలు కాదన్నా, కాబట్టి నేను ధైర్యంగా ఇక్కడ నుండి దేవుని పని కొరకు నిలబడతాను. అంతా బాగుంది, చక్కగా ప్రశాంతంగా. ముగ్గురు పిల్లలు బీటెక్ చేశారు. ఒకరు సచివాలయంలో మంచి జాబు, ఒకరు కంపెనీలో మంచి జాబు, ఒక అతనేమో ఎంటెక్ చేశాడు, ఎంటెక్ గేట్కి క్వాలిఫై ఉన్నాడు. వీళ్ళు సేవకులు కూడా సిద్ధపరుస్తూ మంచి పరిచయం చేస్తున్నాడు. చక్కగా రజా కదా అని మరి చికెన్ తీసుకొచ్చి ఎంతగానో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఒక్క నిమిషంలో చేయలు అవుతుందన్న, నాకు ఎందుకు కిందకి తీసుకెళ్ళాలని అన్నాడు. కిందకు వచ్చేసరికి సరిపోయి ఇది వాడి పిల్లలు నిన్న వెళ్ళినప్పుడు అన్నాడు, అసలు ఇది కళ, అసలు నిజంగా జరిగిందా? తనకి ఏ విధమైన ఈ కరోనా ఇలాంటి బలహీనతలు లేవు, చక్కగా సంతోషంగా ఉన్నాడు. నేను పెద్ద కొడుకు అన్నాడు, మా నాన్న చూసే 5 సంవత్సరాలైనా మా నాన్న ఇంకా చనిపోతాడా అని అనుకున్నాను. ఎవరు పెళ్ళిళ్ళు అవ్వలేదు, మంచిగా ఉన్నారు. కానీ అంటే మానవుని యొక్క జీవితం పరిమాణం ఎంత అల్పమైనది, ఎంత దాని పరిమాణం, ఆయుష్ ఏ పాటిది. అందుకే దావీదు అంటున్నాడు, ఎంత స్థిరుడైనను వాడు తొందరపడిన గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరి చేతికి చిక్కునో వారికి తెలియదు అని మాట్లాడుతూ, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడు. దావీదులో ఒక నిరాశ లేక ఒక వైరాగ్యం. మానవులు కొన్నిసార్లు వైరాగ్యం కలుగుతుంటది. ఏంటి అసలు ఈ జీవితం, దీనికి గ్యారంటీ లేదే. లోకంలో ఉండే పనికిరాని జీవం లేని వస్తువులు కొంతకాలం గ్యారంటీ ఉంది, కానీ మానవ జీవితానికి గ్యారంటీ లేదు. ఇంతకాలం వీడు ఉంటాడు, ఇంతకాలం జీవిస్తాడు, ఇలా బ్రతుకుతాడు అని అనడానికి గ్యారంటీ లేదు. ఒక ఫ్యాన్కు ఒక 6 నెలల గ్యారంటీ, ఒక వస్తువులు కొని ఒక 2 నెలల, ఒక 2 సంవత్సరాల గ్యారంటీ, కానీ మానవ జీవితానికి లేదు. ఇదే దావీదు యొక్క వైరాగ్యం. ఆయన అంటున్నాడు, నేను ఎంతకాలం జీవిస్తాను, నా ఆయుష్ ఏంటి, నా జీవిత ప్రమాణం ఏంటి, దాని యొక్క లెంత్ ఏంటి, నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలియపరచు ప్రభా. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నా హృదయంలో వేదన కలుగుతుంది. బహుశా ఆ సమయంలో కూడా దావీదు కాలంలో కూడా తెగులు వచ్చింది. మరి ఇక్కడ కిందకు వచ్చినప్పుడు ఆ మాట కూడా మనకు కనబడుతుంది. మనం చూస్తే ఇదిగో 20వ వచనం, 10వ వచనం, నువ్వు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వల్ల నేను క్షీణించుచున్నాను. నువ్వు అనుమతించావే, నువ్వు పంపడానికి ఇష్టపడ్డావే, ఆ తెగులు నా నుండి తొలగించు. వాటన్నిటిని బట్టి దావీదు మాట్లాడుతున్న అనుభవం మనకు కనబడుతుంది. ఇవన్నీ మాట్లాడుతూ వాటి గురించి ప్రభువుని అడుగుతూ దేవుని ప్రార్థన విన్నపాన్ని తెలియచేస్తూ, ప్రభా నా ప్రార్థన ఆలకించు, నువ్వు తప్ప
నాకు ఎవరున్నారు? నా కన్నీళ్లు చూడు, నీ దృష్టికి మనిదగా చూచినప్పుడు నేను వెళ్ళిపోక మునుపు నేను తెప్పలెళ్ళినట్లు ఈ లోకంలో ఎప్పుడోసారి నేను వెళ్ళిపోవాలి, కానీ జీవిత కాలం ఉండగలిగిన ప్రదేశానికి నేను వెళ్ళేటప్పటికి ముందు నేనంతా సరైపోవాలయ్యా. ఇదే సిద్ధపాటు. ప్రతి క్రైస్తవుడు, చిన్నవారైనా యవనస్తులైనా పెద్దవారైనా ఎవరైనా కానీ ఈ లోకంలో సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనందరం యాత్రికులం, పరదేశులై ఉన్నాం. ఏదో ఒక దినాన దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవలసిన వారమే. కానీ ఈ జీవితం చాలా తక్కువ జీవితం. దేవునితో ఉండే జీవితం, యుగాలు ఉండే జీవితం. ఆ జీవితం కొరకు మనం సిద్ధపడి ఉండవలసిన వారిగా ఉంటున్నాం. మరణం ఎప్పుడు ఎక్కడ ఎవరిని తాకుతుందో తెలియని దినాలు ఇవి. అదే భక్తుడు అన్నాడు, మరణం సంత వీధుల్లో తిరుగుతుంది అన్నాడు. మరణం ఇదో తిరుగుతుంది. నిజంగానే ఈ రోజుల్లో చూస్తే అదే కనపడుతున్నాను. మాకు ఇప్పుడు మొత్తం అవన్నీ లాక్డౌన్ చేసేసారు. సంతలు లేవు, ఏమి లేవు, బజారు లేవు. ఆదివారం అంటే తెలిసి ప్రజలు ఆ చికెన్ సెంటర్ లేకపోతే ఆ ఫిష్ మార్కెట్ దగ్గర ఎంతగానో ఉండేటువంటి జనాలు ఇవి. వాటన్నిటిని ఎందుకంటే అక్కడ మరణం సంచరిస్తుందని హెచ్చరిక. మీరెవరు వెళ్ళదు, తెగులు అక్కడ ఉంటుంది, మనుషుల మధ్య ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాలు ఎంత నెరవేర్పులోకి వస్తున్నాయండి. మరణం సంత వీధుల్లో తిరుగుతుంది, మరణం కిటికీలు కూడా ఎక్కువ వస్తుంది. జాగ్రత్త సుమి అని అన్నప్పుడు దేవుని వాక్యం పదే పదే మనుషులు హెచ్చరిక చేసిన మనుషులు సిద్ధపడి, ఇదిగో ప్రభా ఆ తెగులు మా నుండి రాకుండా చేయి ప్రభా అని దేవుని తట్టు తమ చేతులు ఎత్తుగలిగిన వారిగా ఉండలేక శ్రమ వచ్చినప్పుడు మొదలు పెడుతున్నారు. దేవుణ్ణి నమ్మడం, దేవుని కొరకు సిద్ధపడడం, దేవుడిలో ఎదగడం అనేది ఎప్పుడో ఒక రోజునో కొంత పీరియడ్లో కూర్చొని చేయడం కాదండి. మన జీవితకాలం ప్రతిదినం ఆహారం, ప్రతిదినం మన దినకృత్యములు ఎలా చేస్తున్నామో అలాగే ప్రతిదినం దేవునితో సిద్ధపడాలి. ప్రతిదినం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతిదినం మన విన్నపాలు దేవునికి తెలియపరచాలి. ప్రతిదినం దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. అంతేగాని ఒక 40 రోజులు, ఒక 30 రోజులు, ఒక 10 రోజులు ఏర్పాటు చేసుకుని దేవునితో సహవాసం చేయడం కాదు. ఇది మన దినచర్య ఉండాలి. కారణం ఏంటంటే మనం ఈ లోకం వరకే కాదు, దేవునితో యుగాలు ఉండవలసిన వారు కనుక మనం ఎప్పుడు కూడా మన కార్యక్రమాలను చాలా మంది అనుకుంటారు, ఈ లోకంలో నేను బిజీ అండి, ఈరోజు నేను బిజీ, రేపు బిజీ, ఎల్లుండి బిజీ, ఇవి మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటి గురించి కాదు, మనం ఏది బిజీ అని కాదు, ఎప్పుడు కూడా దేవునితో ప్రతిదినం మన దిన కృత్యములో దేవునితో సహవాసం. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు దావీదు కంగారు పడి, వేదన పడి, పరిస్థితుల గురించి అంచనా వేశాడు. ఎంత స్థిరుడైనా ఒకటి ఊపిరివంటి వాడే, గాలికే బ్రతుకుతున్నాడని ఒక అంచనా వేశాడు. ఆ అంచనా ప్రకారం మళ్ళా తను సిద్ధపడుతున్నాడు. ఏమని సిద్ధపడు? దేవుడిని అడుగుతున్నాడు, అసలు నేనేంటి ప్రభా, నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలియపరచు, నా దినముల పరిమాణం ఎంత ఉందో నాకు తెలియపరచు, నా సంగతి ఏంటో నాకు తెలియపరచు ప్రభా అని దేవుని దగ్గర కన్నీటి మున్నీటిగా ఏడుస్తూ, ఏడవడమే కాదండి, తాను సరి చేసుకుంటున్నాడు. ఒకవేళ ఈ లోకాన్ని నేను విడవలసి వస్తే నీ రాజ్యానికి నేను అర్హుడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నానా లేదా, అందుకని నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటాను. నేను కరెక్ట్గా ఉన్నానా, నేను చక్కగా ఉన్నానా అని తాను పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. నేను ఆ దైవజనుడు చనిపోతే నాకు చాలా ఆప్తుడైన, చాలా నేను ప్రేమించే వ్యక్తుల్లో ఒక ప్రధానంలో ఒకడు. ఎందుకంటే చక్కగా ముక్కుసూటిగా దేవుని కొరకు బలంగా నిలబడిన వ్యక్తి. ఆ బిడ్డను చూసినప్పుడు నేను నా హృదయం అంతా కూడా మరి చాలా దుఃఖం ఉంది. కానీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది దేవునితో ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఉన్న విడిచిపెట్టిన వాడికే బాధ, కానీ ఆయనైతే దేవుని దగ్గర మంచి బహుమానం పొందుకుంటాడు. క్రైస్తవ నిరీక్షణ అదే. ఇదిలో మనం ఈ భయంకరమైన దినాల్లో మన దేవుని కొరకు సిద్ధపడుతూ, దేవునితో సహవాసం చేస్తూ, అసలు పరిస్థితుల కొరకు దేవుని దగ్గర అడగవలసిన వారిగా మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు చెప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తే, అందుకే పేతురు గారు అన్నాడు కదా, మన అంతం ఎలా ఉందని దావీదు అడిగినట్లుగా 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, దయచేసి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి
స్తోత్రం చెప్దాం. చదవండి మరొకసారి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా ఏ బుద్ధి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మేలుకుగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు గారు అంటున్నాడు, మనుషులారా యేసుక్రీస్తు ప్రభు లోకములో శ్రమ పడినట్లుగా మీరును శ్రమ అనేటువంటి ఆయుధాన్ని ధరించుకోండి. మీరు కూడా లోకంలో శ్రమ పడవలసి ఉంది. లోకంలో విపత్తులన్నింటినీ కూడా మీరు కూడా ఎదుర్కొనవలసిన వారిగా ఉంటున్నారు. కాబట్టి అన్ని జనుల వలె ఇతరుల వలె ఉండకుండా ఇదివరకు మీరు చేసిన కార్యాలన్నింటికి ఇక ఏమన్నాడు, స్వస్తి చెప్పండి. ఇక చాలు. ఇక్కడ మనం మనం చూస్తే సజీవులమై మరి మృతులు శరీర విషయంలో మానవునిచ్చిగా ఇదివరకు మరి స్వస్తి చెప్తూ ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్లు నెరవేర్చుంటుందని గతించిన కాలమే చాలు. 3వ వచనం చూస్తే చూడొకసారి, అల్లరితో కూడిన ఆటపాటలు, మనము పూర్తిని చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదటి వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులకు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం ఇక చాలు. లోకస్తుల్లాగా మనం ఉండడానికి దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమించబడిన వారా, దేవుడు తన రాజ్యం కొరకు సిద్ధపాటుతో సిద్ధపరిచిన మిమ్మల్ని గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, ఇదివరకు చేశారు మీరు అందరితో కలిసి లోకంలో ఉన్న వాళ్ళు సంతోషపెట్టడానికి పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నీ చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు. ఇక చాలి ఆపేసండి. ఎందుకంటే అన్నిటి అంతము సమీపించేసింది. అంతం దావీదు ఎట్లా తనంతో నా అంతం ఎలా ఉంటుంది అడిగినట్టుగా పేతురు గారు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. అన్నిటి అంతం సమీపమైపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదివరకు చేసిన పనులు అందరితో కలిసి ఆడ సంతోషపెట్టడానికి విందులు, వీటన్నిటిని కూడా ఇక చాలు. గతించిన కాలం ఇప్పుడు వరకు చేశారు, ఇక చాలు, ఇక ఆపేయండి. దేవునితో ఉండడానికి సిద్ధపడండి. దేవునితో నడవడానికి సిద్ధపడండి. అలా సిద్ధపడాలంటే ఏం చేయాలన్నాడు, స్వస్థ బుద్ధి గలవారై. స్వస్థత అంటే చెప్పండి, రోగం వస్తే స్వస్థత కలగాలి. ఇప్పుడు వరకు మన బుద్ధికి కూడా రోగమే, మన యొక్క బుద్ధులు కూడా వంకరే, దానికి కూడా బలహీనత. ఇప్పుడు ఆ బలహీనత నుండి స్వస్థ బుద్ధి అంటే, దానికి స్వస్థ బుద్ధి అంటే చెప్పండి, ఆ బుద్ధికున్న రోగాన్ని తొలగించండి. స్వస్థ బుద్ధి గల వారి మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి. అది ఒక విషయం. ఈ దినాల్లో ఎంతమంది దేవుని బిడ్డలైన మీరు మీ కుటుంబాలతో కలిసి, దేవుని బిడ్డలైన మీరు మీ బిడ్డలతో కలిసి, దేవుని బిడ్డలైన మీరు మీ భర్తలతో మీ భార్యలతో కలిసి తమ తమ కుటుంబాలలో ప్రార్థన చేయగలుగుతున్నారు. సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లల మీదకి వస్తుంది అంటున్నారు. చిన్న పిల్లలు కలిగిన వాళ్ళందరూ ఒక నిబంధన కలిగి, దేవా ఈ కీడు మా గ్రామంలో ఏ పిల్లలను తాకకుండానట్లుగా, మా గృహాల్లో ఉన్న పిల్లలను తాకకుండానట్లుగా మీరు భద్రపరచండి ప్రభా అని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన వారిగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఈ పరిస్థితులు మనం చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులండి. దేవుడు ఆ రోజున ఉగ్రత దినం ఎలా ఉంటుందో, ఇంకా రాలేదు కానీ ఆ ఉగ్రత దినం, దేవుని ఉగ్రత దినం వస్తే ఎట్లా ఉంటుందో దేవుడు ముందే చెప్పాడు. అలాంటిదే మనకు కనపడుతుంది ఈ రోజున. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక పుట్ట కొందరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏక శ్రమల
మనము చూసి సంకపడకుమా, మనము చూసి దగాపడకుమా, మనము చూసి సంకపడకు, మనము చూసి దగాపడకుమా. ఆలోచన నుండి తప్పించే నాదుడు లేడు, ఆలోచన నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆలోచన యేసయ్య ఉగ్రతరాదు, ఏలేక శ్రమరాదు, ఆకులంత కీర్తియుడు. హల్లెలూయా. సెక్రటరీ ఎలుగుల వారిలో నుండి రక్షించబడిన సుధాకర్ గారిని, ఎక్కడ ఊరు? స్తోవర్ణపురం, గుంటూరు జిల్లానా ప్రకాశం జిల్లానా? స్తోవర్ణపురం, చీరాల దగ్గర స్తోవర్ణపురంలో ఆ సెటిల్మెంట్ ఎలుగుల చుట్టుపక్కల ఉన్న దొంగతనాలన్నీ ఆడే చేశాడు. భయంకరమైన దొంగలు. వాళ్ళలో నుంచి రక్షించబడ్డాడు ఆయన. కొన్ని వందల మంది ఆ దొంగలు రక్షించబడి మంచి చర్చ కట్టారు. చాలా బ్రహ్మాండమైన చర్చ. ఆ పాస్టర్ ఆళ్ళలో నుంచి ఒక పాస్టర్ వచ్చాడు. ఆయన రాశాడు ఈ పాట. ఆయన పాడుతుంది ఆ రోజుల్లో. ఆ రోజులు మనం చూస్తామా ఎంత చక్కగా రాశాడండి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టు కుక్కరు పుట్ట కుక్కరై అనాథలై, అన్ని ఉండి కూడా అనాథగా ఒక్కరిగా ఉండాల్సిన రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త సుమి. ఆయన తన వారికి బోధించినప్పుడు వందలాది మంది ఆ సెటిల్మెంట్ అక్కడ ఆ తెగకు చెందినటువంటి వారందరూ రక్షించబడి ఈ రోజు మనం సోదరులాగా మారిపోయారు. మనతో మనగా మన అందరూ దేవుని బిడ్డలుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి నిజంగా పరిస్థితి దినాలు చూస్తుంటారు. అందరూ కలిగిన వారు ఒంటరి అనాథలా ఉండాల్సి వచ్చిన పరిస్థితి. అందుకే దావీదు అంటున్నాడు, అందుకే దావీదు నా అంతం ఎలా ఉంటుందో ప్రభా. పాపం దావీదు విడిపోయాడు. ఇప్పుడు మనం ఉన్నాం ఈ పరిస్థితి. ఎలా ఉంటుందో మనకి తెలియదు. అన్నిటి అందుకు భక్తులు అన్నిటి అంతము సమీపిస్తుంది. అన్నిటి అంతము సమీపించింది. సమీపించింది కాబట్టి ఏం చేయాలంటే ఇదివరకు నుంచి మీరున్న ఆ ఫ్రీ లైఫ్ ఇష్టానుసారంగా జీవించారే వాటిని స్వస్తి చెప్పి స్వస్థ బుద్ధి కలిగిన వారి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడగలిగిన వారిగా మీరు ఉండమని పేతురు గారి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి అన్నిటికీ అంతం ఉంది. మరి అంతం లేనిదేంటి? ఆ రోజు పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని మరియకు చెప్పి ఒక మాట చెప్తుంది. అక్కడ మీరు చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో మీరు చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. చూద్దాం. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగునని అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు, ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యమునకు అంతము ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అన్నిటికీ అంతం ఉంది. ఒక బిల్డింగ్ అంతం ఉంది, మానవ జీవితానికి అంతం ఉంది. ఈ లోకంలో స్థిరుడుగా కానీ అంతం లేదు. ఏంటంటే ఆయన రాజ్యమునకు అంతం ఉండదు. క్రీస్తు దేవుడు యేసు క్రీస్తు ప్రభు కుమారుడిగా భూలోకానికి వచ్చి పాపము నుండి శాపము నుండి మనుషులను విడుదల చేసి, భ్రష్టత్వం నుండి విడుదల చేసి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది లోక సంబంధమైన రాజ్యం కాదు. అందుకే పిలాతు అడుగుతున్నాడు, ఏ రాజ్యం ఇది నాయనా? ఈ లోక రాజ్యాలు కాదు, నా రాజ్యం వస్తే ఈ లోక రాజ్యాలే గజగజ వణికిపోతాయి. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి కరకరలాడి
దేవతని గజగదర ఆయన వస్తే కదా ఇక ఆయన చేతికి అప్పచెప్పి వెళ్ళిపోవాల్సింది. ఆయన ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చే వరకు మనసు దేని కొరకు ఈ సమయాన్ని నిర్ణయించాడంటే తాను సిద్ధపరిచిన రాజ్యములోనికి అందరూ ప్రవేశించాలి. ఇంకా ఆ రాజ్యం రెండల ఎవరెవరైతే ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారో ఆ రాజ్యం గురించి దాదాపు 2,500 సంవత్సరాల క్రితమే పరలోకం నుండి దైవ ప్రత్యక్షతతో దేవుని దూత వచ్చి చెప్తుంది, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యానికి అంతమో లేదు. అందుకే మనం ఈ లోకంలో మన జీవితాలు కూడా అంతమయ్యే దినాలు, మరణం ఎప్పుడో లేక దేవుని రాకడో ఎప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడో మనం పోకడో మనకు తెలియదు. అటువంటి సమయాలలో మనం చేయవలసింది ఏంటంటే దేవుడి ఆయుష్ కొరకు దేవుని దగ్గర అడగాలి, మన జీవిత పరిమాణం కొరకు దేవుని దగ్గర అడగాలి. రెండవది ఏంటి అంటే ఆయన రాజ్యం కొరకు సిద్ధపడిపోవాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించడం. ఎందుకంటే ఆయన రాజ్యమునకు అంతము లేదు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యమునకు అంతము లేదు. అందుకే యేసు ప్రభువు చెప్పారు, అయ్యా ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆ కాలం ఎప్పుడు వస్తుంది అని యేసు ప్రభువుని శిష్యులు అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ కాలము, మరి ఇవన్నీ కూడా కాలము సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, నేను చెప్పను. కాబట్టి ఎప్పుడు వస్తాయో అవి మాత్రం చెప్తాను. ఆ సూచనలు ఏంటో చెప్తాను. యుద్ధాల గురించి, తెగుళ్ళు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ ఒకేసారిగా మానవుని మీద దెబ్బగా కొడుతున్న దినాలు. ఈ దినాలు కాదా? ఈ దినాలు కాదా? అప్పుడు కాకపోతే దేవుని వాక్యం చెప్తుంది ఇవన్నీ సంభవిస్తాయి, కానీ అంతం అప్పుడే రాదు. అలా అంతం అప్పుడే రాకపోవచ్చు ప్రకృతి, కానీ మనకు వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి వారు సిద్ధపడి ఉండాలి. ఒక లోకానికి అంతం రావడానికి టైం ఉండొచ్చు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒకదాని వెనక అన్ని జరిగిన తర్వాత అంతం రావడానికి సమయం ఉండొచ్చు, కానీ మనం ఉండడానికి సమయం ఉండదో లేదో చూసుకోవాలి కనుక మనం సిద్ధపడాలి, దేవుని బిడ్డలు సిద్ధపడాలి. రెండోది మన కుటుంబాలను సంరక్షించుకోవడానికి, మన బిడ్డలు సంరక్షించుకోవడానికి స్వస్థ బుద్ధి గల వారి మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. అదే దావీదు అగ్గి రాగానే మొదటగా కళ్ళంలోనికి వెళ్ళిపోయి మరి దాన్ని బలిపీఠాన్ని సిద్ధపరుస్తున్నాడు. మొట్టమొదటి తన పేదలు సాగిలు పడ్డారు. ఈరోజు బలిపీఠ గురించి మాట్లాడదాం. ఎందుకో దేవుడు ఈ విషయాల గురించి మన ముందుకు ఈ వాక్యంలో పెడతాం. కాబట్టి అన్నిటికీ అంతము సమీపింపబడుతుంది. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఆయన ఒక మాట చెప్పాడు, అది తండ్రి సాధనలో ఉందయ్యా, కానీ ఇలా జరుగుతుంది. అది ఒకటి అప్పుడు యేసు ప్రభువు 2 విషయాలు జ్ఞాపకం చేసి ఆ కాలం ఎట్లా ఉంటుందో చెప్పాడు దేవుడు. నోవా కాలం లాగా ఉన్నది, లోతు కాలం లాగా. లోతు కాలం లాగా మనుషులు విడిగా తమ ఇష్టానుసారంగా చేస్తారు. నోవా కాలం లాగా మనుషులకు దేవుడు అంటే భయం లేకుండా పెళ్లి తెచ్చుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ వాడు తమ బిజీలో ఉండిపోతారు, కానీ దేవుడు అయిన వాడు ఉన్నాడని వారు గుర్తురారు. ఆ దినాలలో దేవుని యొక్క ఆ దినాల్లో మనం చూసినప్పుడు ఆ పరిస్థితులు ఆ దినాలలో మనం చూడగలుగుతాం. అప్పుడే ఆకస్మికముగా దేవుని రాకడ వస్తుంది కదా. దానియేలు గ్రంథంలో మాట్లాడుతుందని చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. ప్రవక్త అయిన దానియేలు 9వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనకు ఒకసారి వారములు జరిగిన తర్వాత ఏమీ లేకుండా అభిషక్తులు నిర్మూలన చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణము పరిశుద్ధ ఆలయం
నశింపజేయుదురు, వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిన. ఆ దినాల్లో దానియేలుకు ఒక ప్రవచనం, దానియేలుకు ఒక దర్శనం. ఆ పరిస్థితులన్నిటిని బట్టి ప్రజలు కలవరపడుతున్నప్పుడు దానియేలు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారం దానియేలు ప్రకటించాడు. ఈ దినాల్లో కూడా కొంతమంది ప్రవక్తలు కొంత ప్రవచనాలు ప్రవచిస్తున్నారు. దేవుడు మహాప్రభుడు కొన్ని ప్రవచనాలు నెరవేర్పుని చూస్తున్నాం. కానీ అన్ని ప్రవచనాలు నెరవేర్తే మనం చెప్పలేం. ఎందుకంటే మరి దేవుడు కొంతవరకు దేవుడు రిలీవ్ చేస్తున్నాడు, వాళ్ళు తెలియపరుస్తున్నాడు. మంచిదే, ఇవన్నీ మనం సిద్ధపడడానికి. కానీ మళ్ళీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. రాళ్ళ సమయంకి అయిపోయింది, దేవుడు రావడం వచ్చేస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఒక చోట నుండి సిద్ధపడదాం, ఇక కొన్ని దినాలని కొంతమంది ప్రవచించినప్పుడు మరి ఫెయిల్ అయ్యి. కానీ పరిస్థితుల ప్రకారం కొంతమంది ప్రవర్తిస్తున్నారు. మంచిదే, ఏం జరగబోతుంది, మరి ఏం జరిగినప్పుడు కూడా ప్రవచించిన ప్రవచనాలు విందాం, సిద్ధపడదాం. అంతే, మనకేం చేసి ప్రవచనాల ప్రకారం మనం భయపడాల్సిన అవసరం లేదు. మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి వీటన్నిటి కొరకు కూడా దేవుడి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన దినాలు, ఆ కాలాలు మనకు చక్కగా మరి ఆ కాలాల్లోనే మనకు కనపడుతుంది. ఎందుకంటే ప్రజలకి ఎవరికి భయం ఉంది చెప్పండి? ఎంత హెచ్చరిక చేసినప్పుడు కూడా వారు తమ తమ పనుల్లో మునిగిపోతున్నారు, కానీ ఎవరికి కూడా. అందుకే సిద్ధపాటు చాలా అవసరమని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంగా, క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన బహుమానం పొంద నిమిత్తము నేను పరిగెడుతున్నాను. ఆయన సిద్ధపడిపోయినాడు. నా బిడ్డను క్రీస్తు యేసు ఇచ్చే ఉన్నతమైన బహుమానం కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఊరి దగ్గరికి నేను పరిగెడుతున్నా, నేను సిద్ధపడుతున్నా. ఎందుకో తెలుసా? ఆ క్రీస్తు యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా కొరకు సిద్ధపరిచిన బహుమానం, ఆయన నాకు ఇచ్చేటువంటి ఆ గొప్ప కృప కొరకు నేను సిద్ధపడిపోతున్నాను. తిమోతితో చెప్తాను, తిమోతి నేను సిద్ధపడిపోతున్నాను. ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, నేను సిద్ధపడిపోతున్నాను. నా కొరకు ఒక దేవ కిరీటం ఉంది. అయినా యెరూషలేములో నేను చంపుతారని నాకు వార్త వచ్చింది, ఆయన పడలేదు, నాకు తెలిసిన సంగతి. కానీ నేను సిద్ధపడిపోతున్నాను, నాకు ముందే తెలుసు, నా దేవుడు నాకు బయలుపరిచాడు అని పౌలు గారు వాళ్ళతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు నువ్వు నేను సిద్ధపడతామా? సిద్ధపాటు కలిగి ఉండటం. ఎందుకంటే మన సిద్ధపడండి ఏం చెప్పండి, మనం వెలుగుతున్నప్పుడు అన్ని రోజులే కాకుండా మేలుకోగలిగి యేసు ప్రభువుతో చెప్పాడు శిష్యులందరూ గాబరపడిపోతున్నారు. యేసు ప్రభువును సిలువ వేయడానికి ఆయన పట్టుకోగానే శిష్యులందరూ గాబరపడుతుండగా యేసు ప్రభువు చెప్పాడు, దాని ముందుగా ఆయన సిద్ధపడ్డాడు. ఆ గెత్సేమనే తోటలో అన్ని ముందుగా ఏడ్చి సిద్ధపడ్డాడు. అంతేకాదు ఆయన భూలోకానికి వచ్చిన మూలంగా సిద్ధపడుతున్నాడు. అనేక పర్యాలు హెచ్చరిక తీశాడు. ఆయన పర్సనల్ గా సిద్ధపడ్డాడు. తర్వాత శిష్యులందరితో కలిసి చెప్తున్నాడు, ఇక నేను నా సమయం అయిపోయింది, నా అంత బిడ్డ నాకు తెలుసు, నేను సిద్ధపడిపోయాను, నేను మీ అందరి కొరకు శిలువ మరణం వేయబడుతున్నాను, మీ అందరి కొరకు రక్తం చిందిపోతున్నాను నేను అని ప్రభు సిద్ధపాటులో అయిపోయి ఆ గెత్సేమనే తోటలో తాను దేవుడు తనకు సంకల్పించిన ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తగిన శక్తిని, తగినటువంటి నిబ్బరతను దేవుడు ఇవ్వాలని, ఈ రక్త మాంసాలు కలిగిన శరీరం ఒకవేళ ఏ విధంగా అయినా లోబడిపోతేమో లోకానికి, లేక సాతానికని ఆయన తన శరీరాన్ని నలగగొట్టుకొని ఆ గెత్సేమనే తోటలో సిద్ధపడుతూ వచ్చి, ఇదిగో నేను అప్పగించబడుతున్నాను, కాపరి అప్పగించబడి గొర్రెలు పట్టబడినట్టుగా మీరు పట్టబడతారు, మెలుగుగలిగి ప్రార్థన చేయండి, మీరు శ్రమలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుగుగలిగి ప్రార్థన చేయండి శిష్యుడికి హెచ్చరిక చేశారు. సాక్షాత్తు దేవుడు హెచ్చరిక చేసిన వాడు అన్నట్ట తగినంతగా ప్రార్థన చేయలేకపోయారు, సిద్ధపడలేకపోయారు. అందుకే వారు కొట్టబడ్డారు. వారు మధ్యగా చూస్తున్నాడు దూరంగా పారిపోయి భయంతో నింపబడ్డారు. ఎప్పుడైతే దేవుని మాటకి మనం లోపడకుండా ఉంటామో భయం మన ఆవరిస్తుంది. ఆ భయం ద్వారా మనం కొట్టబడుతూ. కాబట్టి మన తుదిని మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనకి ఇచ్చిన హృదయం దివిటీలు ఏం చేయాలి చెప్పండి మాట. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా దివిటీలు ఆరిపోయినాయి అంట. ఎవరికి చెప్పండి? దేవుడు సిద్ధపాటు గురించి మాట్లాడుతూ మాట బయలుపరిచాడు. 10 మంది కన్యకలలో
5 డ్యూటీలు మాత్రమే మండుతున్నాయి, ఎందుకంటే నూనె ఉంది. మిగిలిన 5 కూడా ఉన్నారు కానీ సిద్ధపడలేదు. నూనె నింపుకోలేకపోయాం. వారి డ్యూటీలు వెలగట్లా, ఎందుకంటే సిద్ధపాటు వారిలో ఈరోజు నామకార్థంగా వస్తున్నారు, నామకార్థంగా వెళుతున్నారు, అంతవరకే కానీ వారి డ్యూటీలు వెలిగించుకుని సిద్ధపాటు ఉండాలి. సిద్ధంగా ఉన్నావా? ప్రభు పిలిచినా లేక అంతము లోకం మీదకి వచ్చినా నేను దేవునితో అంతము లేని రాజ్యంలో నిరంతరం ఉంటానని సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే మన లోకం దేవుని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయుషిస్తే ఈ లోకంలో మనం బ్రతికిస్తాడు. ఆయన ఒకవేళ బ్రతకపోయినా, ఒకవేళ అదే మనం తాకినట్లేదు, దేవుడితో అంతం లేని నిరంతరం రాజ్యంలో ఉండడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. అప్పటికప్పుడు సిద్ధపాటు అయిపోతారు. అలా అనుకున్నారు, ఈ రోజు డ్యూటీని నూనె పోసుకుంటారు. ప్రభు వచ్చినప్పుడు గమని పోసుకోలేమా, మన ఇంట్లో ఉండదా, దొరకదా అనుకున్నాం. అందుకే ఈయన డ్యూటీలు అయితే ఎప్పుడు కావాలంటే మండే విధంగా ఇక్కడ నాకు డ్యూటీలు మండేయగలరు, మండుచున్న డ్యూటీ. ఎందుకంటే ఇప్పటికన్నా నీ డ్యూటీ మండుతుందా? హృదయం అనే డ్యూటీ మండగలిగారు. ఎందుకంటే రాకడ సూచనలన్నీ నెరవేర్పులోకి వచ్చేస్తున్నాయి. ఇంకా కొద్ది కాలమే మనకో లేక లోకానికో తెలియదు. కాబట్టి ప్రవర్తన, అందుకే పవిత్రగా చెప్పినట్టుగా స్వస్థ బుద్ధి కలిగిన వారు. రాకడ కాలపు సూచనలన్నీ చూసావా? ఉన్నది కొంచెమే కాలమని గ్రహించావా? పరిశుద్ధత కావాలి, పరివర్తన రావాలి, క్రీస్తు వైపే చూపులు నిలపాలి అని చక్కటి మాట రాశారు. డ్యూటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, నాటితో సంగమా యేసయ్య సహవాసమా. డ్యూటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, నేటికో సంగమా యేసయ్య సహవాసమా. ఇది ఎదురించక సమయమా, వెను తిరుగుటే న్యాయమా. డ్యూటీలు మండాలి, సిద్ధంలో ఉండాలి, నేటికో సంగమా యేసయ్య సహవాసమా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలని మీరు లోకాన్ని చూసి అధైర్యపడద్దు, కానీ దేవుని తట్టు తమకు మీ చేతులెత్తి మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు నిరంతరం ప్రార్థిస్తూ మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ, దావీదు ఎలా సరి చేసుకున్నాడు? నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గాలన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటాను. అయ్యా, నా అంతం ఎలా ఉందో తెలియపరచని దేవుడు అడుగుతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ తెగులు నా మీద నుండి తొలగించే అని ప్రభుకు విన్నపం తెలియజేస్తున్నాడు. ఇది కనబడుతుంది, తను తాను సరి చేసుకుంటున్నాడు. తన పరిస్థితి ఏంటో దేవుడిని అడుగుతున్నాడు. దేవుణ్ణి తన మీదకి వచ్చిన కీడును తొలగించమని అడుగుతున్నాడు. ప్రభా, నా ప్రార్థన వైపు నీ కన్ను నుంచి చూడు ప్రభా, నా కన్నీటిని చూడు. నీ బిడ్డ కానీ అడుగుతున్నా, ఈ కీర్తన గురించి మాట్లాడుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నావు ప్రభా, మా అంతం ఎలా ఉంది? మా జీవిత పరిమాణం ఎంతవరకు ఉంది? మా కుటుంబం ఏంటి ప్రభా? మా పరిస్థితులు ఏంటి ప్రభా? ప్రభు దగ్గర అడిగి ప్రభు యొక్క సహాయం కొరకు మనం చేతులెత్తి ఒక నిబంధనతో ప్రభు కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. మనం సిద్ధపడదాం, మన కుటుంబాన్ని సిద్ధపరచు. కాబట్టి సిద్ధపడే స్థితిలో సిద్ధపడుమా ఓ సంగమా, యేసు పేరా యేసుచుండుమా, యేసు పేరా యేసుచుండుమా. మంద సంగుల ఈదునమా, ప్రియుడు
సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరుస్తాం. ముందుకు వెళదాం, ధైర్యంగా ఉందాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడే మన పక్షం ఉన్నప్పుడు దేవుడు ధైర్యానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దావీదు వలె లేక మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే పరిస్థితి, దావీదు వలె దేవునికి వినపాన్ని తెలియపరిచే పరిస్థితి, దావీదు వలె దేవుణ్ణి వైపుతో మన చేతులెత్తి మన యొక్క ప్రశ్నలు దేవుని దగ్గర పెట్టుకుంటాం. చాలా మంది ప్రశ్నలకు జవాబు ఆలోచించి సాయంకాలం వరకు ఆలోచించి నేసం అయిపోతాం. ఏమైపోతాం ఈ ప్రశ్నలన్నిటికి జవాబు తెలిస్తే యేసు ప్రభు దగ్గర మోకరించి, ప్రభా ఏనైనా నా సంగతి, ఏనైనా మా బిడ్డల సంగతి, ఏనైనా మా పరిస్థితులు ప్రభా దేవుని దగ్గర అడిగి మనం ఏం చేయాలి? మనం అడిగి బలాన్ని పొందుకోవాలి. ఇక దావీదుకు వచ్చేసింది. దేవుడు చెప్పాడు, ఏం పర్లేదు దావీదు, నేను వృద్ధాప్యం వరకు జీవిస్తావయ్యా, వృద్ధాప్యంలో లేవలేని పరిస్థితులు పడితే నేను విడిచిపెట్టాను, మొదటి వచ్చులో తెచ్చుకున్న వాడినే, ఈ తెగుల వల్ల నీకు ఏమి శ్రమ రాదు అని దావీదు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఈరోజు నువ్వు నేను పొందుకునే స్థితిలో ప్రభు పాదాల దగ్గర కనిపెడదాం. సర్వశక్తులైన దేవుడు నీకు అటు కృపతో నింపి బలపరచుగాక, దేవుడు ఇచ్చిన హెచ్చరికలు దీవించుగాక. మొదలుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభాన్ని పొందనాలయ్యా, మా జీవితాలే పాటుపోయినా ఎంత స్థిరుడైనా ఒక దినాన వాడు వంటి ఊపిరి వంటి వాడే, గాలి కొరకే మా ప్రయాస, ఎంతంటే ఏంటి ప్రయోజనం అయినా నీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచి, మీ ప్రణాళికలు మేము గుర్తించే కృపను మాకు దయచి అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరిద్దాం, లేకపోతే కుర్చీలో ఉంటే లేచి నిలబడదాం, కింద ఉంటే మోకరిద్దాం. కొద్దిమంది అయినా ప్రభు సన్నిధిలో ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిజమైన మా అంతమేలాగుండునో మాకు తెలియపరచండి ప్రభా. దావీదు అడుగుతున్నాడు, మా జీవిత పరిమాణం ఎంతవరకు ఉందో, మాకు మా ఆయుష్ ఎటువంటిదో మాకు తెలియపరచండి. దావీదు అడుగుతున్నట్టు ఈ దినం మేము కూడా అడుగుతున్నాం. అవును ప్రభా, పరిస్థితులు చూసినప్పుడు ఏంటా పరిస్థితులు, మనుషులు గట్టి వాళ్ళైనప్పుడు ప్రభా ఇంకా కొంతకాలం వీరికి ఏం పర్వాలేదు అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని దినాలు వీటన్నింటినీ చేతులు పెట్టి ప్రభు మేము చెత్తపట్టాం కాదయ్యా. గత వారంలో మేము నేర్చుకున్నాం, మీరు చింతించి మీ యొక్క ఎత్తున మూడు మీరు జాన్ని పెంచుకోలేదు. అవును ప్రభా, చింత వలన ఆ చింత యావత్తు మేమే చేసి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలని, ఇదిగో జాగ్రత్త సుమి, అన్నిటి అంతం సమీపించిందని పేతురు గారు ఎలా చెప్పాడు? అవును ప్రభా, నిజమే. చాలా మంది జీవితాల్లో వారి అంతాన్ని చూస్తున్నారు. చాలా పరిస్థితుల్లో అంతానికి వచ్చేసింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇదిగో కొన్ని దేశాల్లో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. కొన్ని దేశాల్లో ఇదిగో కొన్ని రాష్ట్రాల్లో ఇదిగో ప్రభా తుఫాను బాధితులుగా తుఫాను బయలుదేరింది. కొన్ని రాష్ట్రాలు కరోనాతో ఊగిపోతున్నారు. ఎక్కడ చూచిన అసమాధానమే ప్రభా, నువ్వు మాత్రమే సమాధానం ఇవ్వగలిగిన వాడు. నీ రాజ్యము సంతోషకరమైన రాజ్యం, అది శాశ్వత కాలం ఉండే రాజ్యం. ఆ రాజ్యానికి మాత్రం అంతం లేదని మీరు మాట్లాడుతున్నారయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసి అందరూ దేవుని స్తోత్రం చెప్పి కొద్దిసేపు ప్రార్థించుకోండి. చేతులు కాళ్ళను పైకెత్తి, అయ్యా వందనాలు యేసు స్వామి, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీరు మాత్రమే, మీరు మాత్రమే, మీరు మాత్రమే ఇదిగో ప్రభు మాకు విడుదల కలిగి చేయగలిగిన దేవుడు, మమ్మల్ని స్థిరపరిచే దేవుడు. సిద్ధపడే మనసు మాకు దయచేయండి, సిద్ధపాటు దయచేయండి. నో ప్రభు ఇదివరకు ఉన్నట్టుగా కాదు, నవాకాలం ఉన్నట్టుగా ప్రజలు ఉంటుండగా వాటిని సంతోషపెట్టడానికి మీకు ఇవ్వవలసిన సమయాన్ని కూడా అక్కడే ఖర్చు పెడుతున్నామేమో. మా ఇష్టానుసారంగా మేము పరిశీలన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి మీరు ఒకరు ప్రార్థనలో నడిపించి క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేయండి.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. ఇదిగో నాయన అంతే స్థలమందు ప్రభా నాయన మీ వైపు మా చేతులకి ప్రభావ మీరు ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో దావీదు భక్తులు ప్రభా నాయన యేసయ్య ఇదిగో నా దినముల పరిమాణం ఎంతో ప్రభా నా ఆయువు ఎంతో నాకు తెలుగుమని ప్రభా చెప్పినట్టు ప్రభా యేసయ్య ఇదిగో మేము కూడా ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన స్థిరమై ప్రభా నాయన యేసయ్య అంతము లేని నీ రాజ్యం కొరకు నాయన యేసయ్య మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో నాయన మేము స్వస్థ బుద్ధి కలిగిన వారమై ప్రభా నాయన మెలకు కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. మా ప్రార్థనకు మీరు చెవియొక్కమని ప్రభా మమ్మల్ని మీరు ఆలకించండి ప్రభా. మా కన్నీటిని చూసి మీరు మౌనముగా ఉండొద్దని ప్రభా దావీదు భక్తులు చెప్పినట్టు ప్రభా ఈ దినాల్లో ప్రభా నాయన మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా నాయన. దయతో మా కన్నీటిని చూసి మీరు మౌనముగా ఉండొద్దు ప్రభా నాయన. ఈ ఉగ్రత నుండి ప్రభా నాయన మమ్మల్ని మీరు తప్పించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోని దాసులను పెట్టుకొని ప్రభా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభా నాయన నాయన యేసయ్య సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా వాక్యాన్ని విని ప్రభా యేసయ్య వారి జీవితాల్లో నాయన బలం పొందుకొని ప్రభా నాయన యేసయ్య స్థిరులై ప్రభా యేసయ్య మీ సన్నిధిలో ప్రభా ఇంకా ప్రార్థనాత్మతో నాయన ముందుకు సాగడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ త్వరలో రానున్నటువంటి క్రీస్తు యేసు నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఈ సమయంలో మనకు కలిగిన దాన్ని ప్రభువుకి ఇచ్చి ప్రభువుని మహిమపరుద్దాం. మరి వారికి సమర్పణ చేసి దేవుడు మనకు కలిగిన దాన్ని ఆశీర్వదించినట్లుగా మనం వారికి సమర్పణ చేద్దాం. యేసయ్యా నీ కృపయే చాలును మెస్సయ్యా. ఇంతవరకు జయకరమైన ఆరాధన జరగడానికి మీరు కృప చూపారు. ఈ ఆరాధనంతట్లో మీ సన్నిధి మాతో వచ్చారు. ఈ సమయంలో ఆయా గృహాల్లో ఉంటూ మా బిడ్డలు కూడా ఆయన నీ వాక్ చేస్తున్నప్పుడు వారి హృదయాల్లో కూడా నీ వాక్ బయలువెళ్ళి వారి హృదయాల్లో కూడా ఓ ప్రభ కార్యం జరగడానికి మీరు సహాయం చేయండి. భయంకరమైన దినాల్లో ఒకరినొకరు బలపరుచుకుంటూ నీ వాక్కు ద్వారా మేము స్థిరపరచబడినట్లు సహాయం చేయండి. ఇదిగో ఈ సమయంలో నీ బిడ్డలు అండ్ మేమందరం కూడా ప్రభా ఇదిగో తండ్రి మాకు కలిగిన దాని నుంచి మీకు సమర్పించి ఆ కానుకలను మీరు ఆశీర్వదించండి. ఇంకా ఆయా గృహాల్లో ఉంటూ వారు కూడా క్రమాన్ని జరిగిస్తుండగా వారు కూడా మీ ఆశీర్వాదం వారికి దయచేయండి. ఈ భయంకరమైన దినాల్లో ఎక్కడ చూసినా కానీ ప్రభావ పనులు లేని దినాలు, ఎంతో కష్టతరమైన దినాలు అయినప్పటికీ కూడా మాకు కలిగిన దాన్ని మీకు ఇచ్చినప్పుడు ప్రభావ మీరు రెండంతల ఆశీర్వాదం, దూరంతల ఆశీర్వాదం
దీవెనతో మమ్మల్ని నింపేవాడు ప్రభావ. ఉన్నారందరిని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏదైనా మా బిడ్డలు కలిగిన పనులన్నింటిలో కూడా సహాయం చేయండి. వారి పంట చేతుల్లోంచి, వారి కుటుంబాల్లోనైనా వారి యొక్క పూర్వ మొక్కలు, గృహాల్లో ఉంటున్నటువంటి పశుపక్షాలు, ప్రభా వ్యాపారాల్లో కొద్ది సమయంలో వారు గడుపుతున్నారు. వ్యాపారాల్లో వారు కలిగిన వాటన్ని మీరు ఆశీర్వదించి ఈ కుటుంబాల్లో నేను భయంకరమైన దినాలు ప్రతి కుటుంబం ఆశ్చర్యంగా పోషించబడడానికి సహాయం చేయండి. ఏ కుటుంబంలో లోటు లేకుండా సహాయం చేయండి. అద్భుతమైన దేవుడా, వారు కలిగిన దాన్ని మీరు దీవించండి. నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టంగా ఉంటుందంటున్నావు కదా ప్రభావ. ఏ ఒక్కరు కూడా ప్రభా ఆర్థిక సంబంధమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారి కుటుంబాలను ఆశ్చర్యంగా పోషించబడడానికి సహాయం చేయండి. కోరిన బిడ్డ అందరి బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. గాయ ప్రాంతాల గృహాలను మా విశ్వాస బిడ్డలు వారి కుటుంబాల చుట్టూ మీకు కంచి వెళ్ళారు. కొంత బిడ్డలు కొంత బలహీనంగా ఉన్నారని చెప్తున్నారు ప్రభావ. వారిని కొంటండి. వారు చూస్తున్న ఈ సీజనాలు వచ్చే జ్వరాలు కానీ డబ్బులు కానీ ప్రభా వాటన్నిటి నుంచి కూడా వారికి స్వస్థత ఇవ్వండి. వాటన్నింటినీ కలిగి ఉన్నప్పుడు ఈ వైరస్ ప్రభావం ఏది కూడా వారి మీద పని చేయకుంటున్నట్లు ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచి వేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే సెలవించాను. మీ శిలువ రక్తపు శక్తితో ప్రతి ఒక్కరిని మీరు తాకండి. వారు కలిగిన ప్రభా ప్రతి బలహీనత నుంచి సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేయమని ఈ పునరుద్ధాన దినములు రానున్న పునరుద్ధాన దినములకు మమ్మల్ని మా విశ్వాస బిడ్డలను వారి కుటుంబాల చుట్టూ మీకు కంచి వేయమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి మరి విశేషముగా ఇది ఆరాధనలో పాలుభాగస్తులైన బిడ్డలకు ఈ ఆరాధన క్రమాన్ని వారు కూడా పాల్పొందుకుపోతున్న బిడ్డలకు సదా ఆయన కృప తోడయండి, కాపాడి నడిపించి భద్రపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఆ విషయంలో మరి కొన్ని ఈ పరిస్థితులన్నింటినీ చూస్తున్నప్పుడు కొంత అలసరిగా మాకు కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు మా ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దయచేయండి. నా మీద కూడా కీళ్ళు కనపడుతుంది కొంతమంది చెబుతున్నారు. ఈ పరిస్థితి చూసినప్పుడు మరి వీటన్నింటినీ కూడా జీవించుకునే శక్తి ప్రభు నాకు ఇవ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని కూడా మీ అందరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరు కోరుతూ ఉన్నాం. ఇంకా చాలా మంది బలహీనలు ఉంటూ ఉన్నారు. మరి వారందరి కొరకు కూడా మీరు తెలిసినప్పుడు వారి కొరకు ప్రత్యేకంగా వారి కొరకు వారి పేర్లు ఎత్తి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే రేపు సోమవారం నుండి మన సంఘంలో మరి జూమ్ ద్వారా కొంత మీరందరూ మరి ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుకోవడానికి ఒక నియమంతో స్త్రీలైన వాళ్ళు, పురుషులైన వాళ్ళు జూమ్ ద్వారా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే పిల్లలైన ప్రత్యేక పిల్లల మీద ఈ తాడు వైపు పనిచేస్తారంటున్నారు కనుక పిల్లల కొరకు కూడా ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసి ప్రతిరోజు మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.